కరణ్ కుమార్ గారు మీ మూవీస్లో ఎక్కువగా ఆ ఫోక్ సాంగ్స్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అది కూడా వచ్చిన తర్వాత సూపర్ హిట్ అనేది కూడా అవుతున్నాయి. సో పలాసలో చూసాం, ఆ తర్వాత శ్రీదేవి సోడా సెంటర్లో చూసాం. మరి ఈ మూవీస్లో ఉంది, ఈ మూవీలో కూడా ఉంది, ఒక సాంగ్ ఉంది. బట్ అది పెర్ఫార్మర్స్ ఎవరు చేయరు, అంటే హీరో కానీ హీరోయిన్ కానీ లేకపోతే ఒక ఫిమేల్ పెర్ఫార్మర్ కానీ చేయరు. అదొక తమాషా అయిన జానపదం, చాలా పెద్ద వైరల్ అవుతుంది ఇష్యూ 100%. బట్ అది ఒక స్పెషల్ సీక్వెన్స్లో వస్తుంది. అది మేకింగు తర్వాత కొంచెం సీక్వెన్స్లో వచ్చి రెండు కలిపి ఆ సాంగ్ ఇంకొక 4 రోజుల్లో వస్తుంది, ఇంకో 4 డేస్లో వదులుతున్నాం అది. ఓకే, బిఫోర్ రిలీజ్ అయితే మాకు కూడా ఆ పండగ మరి వైరల్ చేయబోతున్నారు. ఓకే. అండ్ కరణ్ కుమార్ గారు, యూజువల్గా మీ మూవీస్లో ఒక మంచి కంటెంట్ బేస్డ్ ఉన్న మూవీసే ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే మీరు ఈ కైండ్ ఆఫ్ స్టోరీసే తీసుకొని ప్రేక్షకుల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీకు ద డ్రివెన్ ఫోర్స్ ఏంటి మెయిన్గా బిఫోర్ రాకముందు? అంటే నేను బేసికల్ స్టోరీ రైటర్ అండి, అంటే షార్ట్ స్టోరీ రైటర్. నేను లిటరేచర్లో ఉన్నాను. సో ఎక్కువ చదవడం వలన సో జీవితం ఒక కథగా చెప్తే కథ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అది దట్ ఈస్ మై గట్ ఫీలింగ్. కథ చెప్తే విన్నోళ్ళు ఎవరూ ఉండరు అనేది నా గట్ ఫీలింగ్. సో మంచి కథ చెప్పాలి, కథలుగా చెప్పాలండి ఒకటి. తర్వాత ఒక తెలుగుగా వినే విమర్శలు ఉంటాయి కదా, మనం మంచి కథలు చెప్పలేము, తమిళ సినిమాలాగా మనం తీయలేము, మలయాళం సినిమాలా తీయలేము, బెంగాలీ సినిమాలాగా మనం తీయలేం, మరాఠీ సినిమాలాగా మనం తీయలేం. మన సినిమాలు అంటే మనం వాటన్నిటికంటే వాళ్ళందరికంటే గొప్ప సినిమాలు ఎప్పుడో తీసేసాం. మనకంటే గొప్ప సినిమాలు ఎవరు తీరు? మన సినిమాలన్నీ వేరే భాషల్లోకి అనువదించబడ్డాయి, వేరే భాషల్లో తీశారు. మనకున్న టేస్ట్ కానీ, మన లిటరేచర్లో ఉన్న కథలు కానీ, మనకున్నంతమంది రచయితలు కానీ, మనకున్నంతమంది గొప్ప కమెడియన్స్ కానీ ఏ ఇండస్ట్రీకి లేరు. మధ్యలో ట్రాక్ తప్పిందా, లేకపోతే వేరే పరిస్థితుల వలన కంప్లీట్గా కమర్షియల్ సినిమాలకు వచ్చి కథల విషయంలో కొంచెం తడబడ్డామా, అదంతా వేరే డిబేట్. అది నేను కామెంట్ చేసినంత నేను అంత గొప్పవాడిని కూడా కాదు. కానీ సో ఇప్పుడు నేను చేయగలిగే నాకు అవకాశం ఉంది కాబట్టి నేను కథలు చెప్దాం అనుకుంటున్నాను అంతే. ఓకే, మెయిన్గా అది డ్రివెన్ ఫోర్స్ అనేది అదే అనమాట. ఓకే, ఈ వాసు అనే క్యారెక్టర్కి మెయిన్గా వరుణ్ తేజ్ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఆ క్యారెక్టరు మాస్గా బాగుండాలి, క్లాస్గాను బాగుండాలి. అట్ ద సేమ్ టైం దానికి ఒక కట్అవుట్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి కుదరదు. ఒక డాన్ అంటే అది నమ్మేటట్టు ఉండాలి. ఒక మార్కెట్ కూలీ అంటే నమ్మేటట్టు ఉండాలి. ఒక మిడిల్ క్లాస్ ఒక వ్యాపారస్తుడు అంటే కూడా నమ్మేటట్టు ఉండాలి. ఒక ఫ్యామిలీ మ్యాన్ అంటే కూడా నమ్మేటట్టు ఉండాలి. సో ఎన్ని షేడ్లు కలిసేటట్టు ఉండాలి. నాకు ఆయన కంచె, ముకుంద, తొలి ప్రేమ, ఫిదా అన్నిట్లో కూడా ఆయన దగ్గర ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక ఫెరిషియస్నెస్ ఒకటి ఉంటుంది. ఆ మంచి కళ్ళు, చక్కటి రూపం, ఇదంతా ఉంది కాబట్టి 100% ఆయన అవకాశం కూడా అలాగే వచ్చింది. కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు వైరా ఎంటర్టైన్మెంట్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు వరుణ్ గారితో సినిమా చేద్దామని వాళ్ళు వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఏవో కథల గురించి చూస్తుండడం, ఈ కథ వెళ్ళడం, వాళ్ళకి నచ్చడం, వాళ్ళు పంపించడం, ఇమీడియట్గా వరుణ్ తేజ్ అనగానే నేను ఇమీడియట్గా ఎగ్జైట్ అవ్వడం, వెళ్ళడం, చెప్పడం, అది ఆయనకి ఫస్ట్ సిట్టింగ్లో నచ్చడం, అలా జరిగింది. ఓకే, సో ట్రావెల్ అనేది అలా మొదలై వాసు గారు మరి వరుణ్ తేజ్ గారిని చూడబోతున్నాం. ఓకే సార్, మీకు ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారు అంటే మీరైతే ప్రాణం పెట్టేస్తారు అంతే. మరి చిరంజీవి గారికి సినిమా చేయాల్సి వస్తే ఏ కైండ్ ఆఫ్ స్టోరీతో మీరు వెళ్ళగలుగుతారు? చిరంజీవి గారికి చేయాల్సి వస్తే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఆయన గర్వంగా నిలబడి ఒక ప్రెస్టీజియస్ అవార్డు తీసుకునేటట్టుగా సినిమా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడు ఆయన కమర్షియల్ సినిమా చేసినా, నాన్ కమర్షియల్ సినిమా చేసినా, ఒక ఆర్ట్ ఫిల్మ్ చేసినా, ఒక సెమీ ఆర్ట్ ఫిల్మ్ చేసినా, సెమీ కమర్షియల్ ఫిల్మ్ చేసినా, చిరంజీవి అనే పేరుకి వచ్చే నష్టం ఏదీ లేదు. హీ ఈజ్ ప్రూవెన్ ఇన్ ఆల్ వేస్. కానీ ఒక చిరంజీవి అభిమానిగా నాకు చిరంజీవి గారిని గొప్ప నటుడు, ఆయనలో ఉన్న గొప్ప నటుడిని తెలుగు పరిశ్రమ లేదా తెలుగు ప్రేక్షకులు సరిగ్గా ఆయన్ని యూటిలైజ్ చేసుకోలేదేమో అని ఒక మెగా ఫ్యాన్గా, ఆయన ఫ్యాన్గా నాకు ఇప్పుడు ఆయన కమర్షియల్ హీరో,
ఆయన చాలా రికార్డుల్ని చాలా పారామీటర్స్ని సెట్ చేసిన హీరో. Yeah. కానీ ఆయనలో కూడా ఒక గొప్ప నటుడు ఉన్నాడు కదా, ఆ గొప్ప నటుడిని ఆవిష్కరించేటట్టుగా నా దగ్గర కథ ఉంది. అది చేయాలని ఉంటుంది నాకు. ఆల్రెడీ ఉందా సార్? ఉంది ఖచ్చితంగా ఉంది. అంటే ఈ మూవీ టీజర్ ట్రైలర్ కానీ రిలీజ్ అయిన తర్వాత మరి చిరంజీవి గారి దగ్గర నుంచి అప్రిసియేషన్స్ కానీ ఆయన చేశారు కదా, ట్వీట్ అంతా చేశారు. ఇదంతా ఆయన కలవడం కుదరలేదు, మేము ఇక్కడ పనుల మీద ఉన్నాం కదా. ఖచ్చితంగా కలుస్తాం, సినిమా అయ్యాకో లేకపోతే ఈ మధ్యలోనో ఎప్పుడో ఒకసారి వెళ్ళి కలుస్తాం. ఆయన అప్రిషియేట్ చేశారు, వరుణ్ గారికి చెప్పారు చాలా బాగుందని చెప్పారు. ఫస్ట్ వరుణ్ గారు ఏదైనా అంటే వెళ్ళి పెద్దన్న గారికి అని, వరుణ్ గారికి బాగా పెట్ చిరంజీవి గారు బాగా ఇష్టం. సో వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉంటారు కాబట్టి వరుణ్ గారు ప్రతిదీ చిరంజీవి గారికి ఫస్ట్ షేర్ చేస్తారు, చెప్తారు, ఆ ఫీడ్బ్యాక్ కూడా చెప్తారు నాకు. తొందరలో మీరు చిరంజీవి గారి కోసం రాసుకున్న స్టోరీ అనేది కూడా వింటారేమో, చెప్పలేము. రావాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఏంటంటే ఒక అభిమాని సో సినిమా తీస్తే ఆ ఫేవరెట్ హీరోతో ఎలా ఉంటుందో రికార్డులలో కూడా చూసామన్నమాట. చాలా మూవీస్ వచ్చాయి, రికార్డులు కూడా బద్దలైపోయేలా చేశారు చాలా మంది ప్రూవెన్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. బట్ అది ఫుల్ కమర్షియల్ సినిమా చేయాలి అంటే ఆయనది ఎక్కడ ఇది తగ్గకూడదు. బట్ ఆయనలోని ఆ నటుడు ఎవరైతే నటుడుగా ఉన్న చిరంజీవి ఏదైతే సప్రెస్ చేయబడ్డాడో, అంటే ఆయన నటనకి ఇంత స్కోపే ఉంటుంది. మిగతా అంతా ఆయన ఫైట్లు, ఆయన డ్యాన్స్, ఆయన ఎలివేషను, ఆయన గ్రేసు, ఆయన మాస్, ఆయన స్వాగ్తోనే సినిమాలు ఉంటాయి. అది కాకుండా ఆయనలో నటుడు కూడా అంతే అంత సమపాళ్ళలో ఉండే ఒక స్క్రిప్ట్ చేయాలి ఆయనతో. ఎవరు చేయని ఇది చేయాలనేది నాకు ఒక అభిమానిగా, ఒక ఫిల్మ్ మేకర్గా నాకు ఆశ ఉంటుంది. సో టచ్ అయిన సైడ్ని టచ్ చేయాలనుకుంటున్నారు సైడ్ని. సో ఫస్ట్ పోస్టర్తోనే బద్దలైపోవాలి, అలా ఉండాలి అది సినిమా. మొత్తం మీ మైండ్లో ఇప్పటికే రికార్డ్ అయిపోయింది అనుకుంటా. సూపర్ సార్, చేయాలి. ఓకే. అంటే మీరు ఇప్పటి వరకు తీసిన మూవీస్లో ప్రేక్షకులకి బాగా రీచ్ అవుతుంది అనుకొని సో రీచ్ అవ్వకుండా ఆగిపోయినా అనుకున్న అంటే సినిమా ఏది సార్? నేను ఎన్ని సినిమాలు తీశాను సార్. పలాస తీశాను. పలాస ఫస్ట్ వీక్ 60 థియేటర్లు పెరిగాయి, మౌత్ టాక్ వచ్చింది, అంతా అయినప్పుడు కరోనా వచ్చింది. సో ఆ సినిమా తాలూకు రిజల్ట్ ఏంటనేది ఎవరికి అర్థం కానప్పుడు అమెజాన్లో వచ్చిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇదిగో ఇప్పుడు ఇక్కడ మీతో కూర్చొని మాట్లాడుతున్నంత వచ్చింది. శ్రీదేవి సోడా సెంటర్ చాలా బాగా రీచ్ అవుద్ది అనుకున్నాము. బట్ వేరియస్ రీజన్స్, అంటే కర్నూలు చావుకి 1000 కారణాలు అన్నట్టు చాలా వేరియస్ రీజన్స్ అది అవ్వలేదు. బట్ క్రిటికల్లీ అక్లైమ్డ్ టెక్నీషియన్గా నాకు మంచి పేరు వచ్చింది, చాలా మంచిగా చెప్పానని చెప్పారు. అంటే నేను అది సరిగ్గా చేయకపోతే ఇంకో సినిమా నాకు రాదు కదా. ఇండస్ట్రీ ఎవరిని క్షమించదు, సరిగ్గా పని చేయకపోతే ఇండస్ట్రీ ఎవరిని క్షమించదు. కాబట్టి ఖచ్చితంగా నా పని నేను కరెక్ట్గానే చేశాను. బట్ అనుకున్న స్థాయిలో విజయం వచ్చిందా లేదా అంటే చెప్పలేను. బట్ ఒక ఫిల్మ్ మేకర్గా 100% సాటిస్ఫాక్షన్ నేను ఇప్పటిదాకా ఈరోజు వరకు. సో ఇది దీని రిజల్ట్ మీరు ఇంకా డిసైడ్ చేయాలి. సో బిఫోర్ క్లోజింగ్ సార్, ఏంటంటే మట్కా మూవీలో స్టార్టింగ్లో మీరు చెప్పినట్టు కేవలం మన వైరా ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే ఉన్నారు. దెన్ లేటర్ మరి ఎస్ఆర్టీ వాళ్ళు కూడా వచ్చారు. అవును. సో ఏంటి రీజన్ ఏంటి? ఎస్ఆర్టీ రీజన్ ఏం లేదు. రజనీ గారు మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఇంటర్లింక్డ్ అవుతుంది. ఓకే. రజనీ మేడం నాతో జీకి మేము G5కి ఒక చిన్న సినిమా అవుట్ చేసి ఇచ్చాం, కళాపురం అని. G5 చేసి సత్యం రాజేష్ గారిని పెట్టి ఒక చిన్న పొలిటికల్ సెటైర్ సినిమా చేసి ఇచ్చాం. అప్పుడు రజనీ గారితో నేను వర్క్ చేశాను కదా. సో ఆవిడకి నా వర్కింగ్ స్టైలు, నా ఇది నచ్చడం వలన ఆవిడొచ్చి ఇందులో ఐ వాంట్ టు జాయిన్ అని అడిగారు. వైరా మన విజేందర్ రెడ్డి గారిని కల్పించాం, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఎస్ అండి, కలిసి పనిచేయడానికి ఏముంది, అంత హెల్తీ వాతావరణమే కదని ఆవిడొచ్చారు. ఆవిడొచ్చి జాయిన్ అయ్యారు. ఓకే, నైస్ సార్. అండ్ మట్కా మూవీ గురించి బోల్డ్ అయిన విశేషాలు అనేది కూడా చెప్పారు సార్. అండ్ ఫైనల్గా ప్రేక్షకుల ముందుకైతే November 14th రాబోతుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు వస్తే డెఫినెట్గా 1% కూడా నిరాశ చెందకుండా చాలా మంచి సినిమా చూసిన అనుభూతితో వెళ్తారు. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న వరల్డ్ కానీ ఇప్పటిదాకా మీరు చూడని వరుణ్ తేజ్ ఉంటారు, ఇప్పటిదాకా చూడని వరల్డ్ ఉంటుంది. చాలా మంచి కథని చెప్పాము, చాలా మంచి పాటలు ఉన్నాయి, చాలా మంచి ఫైట్లు ఉన్నాయి, 100% ఎంటర్టైన్మెంట్ ఉంది, గ్రాండీర్ ఉంది. సినిమాలో మాత్రమే చూసి ఎంజాయ్ చేయగలిగిన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు అందరూ వచ్చి చూసి దీన్ని
విజయవంతం చేస్తే మరిన్ని కథలు చెప్పడానికి నాలాంటి వాడికి మరింత బలం ఇచ్చినట్టు ఉంటుంది.